తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వదలడం లేదు. 2 వారాలుగా ఒకవైపు ఎండలు మరోవైపు వానలతో భిన్న వాతావరణం ఏర్పడుతోంది. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. ఏపీ తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అటు ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణ వనపర్తి, నారాయణపేట జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్లో నిన్న రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ఉప్పల్, షేక్పేట్, శేర్లింగంపల్లి, బండ్లగూడ ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. లాంగరోజ్లో అత్యధికంగా 2.8, ఆసిఫ్ నగర్లో 2.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా గంటన్నర పాటు వర్షం కురిసింది. అకాల వర్షంతో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దయింది. సంచులలో నింపిన ధాన్యంతో పాటు ఆరబెట్టిన ధాన్యం వర్షానికి పూర్తిగా నీటిపాలైంది. దీంతో సంచులలో ఉన్న ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలంలో వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు మామిడి నేల రాలింది. నువ్వు పంట నేలవాలింది. పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వర్షానికి కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిచిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని తిరిగి ఆరబెట్టుకుంటున్నారు. భారీ ఈదురుగాలులకు ధాన్యం పైన వేసిన కవర్లు సైతం కొట్టుకుపోయాయి. కరీంనగర్ జిల్లాలోని మల్కాపూర్ కొనుగోలు కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోతున్నాయి. భారీ ఈదురుగాలులు, మరోవైపు వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే కొంత తడిసిపోతోంది. మ్యాచర్ తేమ శాతం వచ్చిన ధాన్యం కూడా తూకం వేయటంలో కొంత ఆలస్యం జరుగుతోందని రైతులైతే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం కరీంనగర్లోని ప్రస్తుతం మల్కాపూర్ కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ధాన్యం రాశులు పేరుకుపోయి ఉన్నాయి. కొనుగోలు కొంత ఆలస్యం జరుగుతోందని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేస్తే ఈ పరిస్థితి ఉండదు అని చెప్తున్నారు. అమ్మ, మీరు ఈ ధాన్యం తీసుకొచ్చి ఎన్ని రోజులు అయింది? ఎందుకు ఇంకా జోకుతలేరు? 2 రోజులు అయింది. మార్చర్ వచ్చినాయి, సంచులు ఇచ్చారు, లోడ్ చేసినాక నింపుతాను. నిన్న వర్షం వచ్చింది, ఎక్కడ కాకుండా అయింది. తడిసిందా? కొద్దిగా పైన తడిచింది. పైన తడిచింది. అటు ఇటు దొబ్బుడు చేసుడు అంత ఇబ్బంది కదా. తడిసిన వడ్లు మళ్ళా ఎండబెట్టుడే కదా. ఏమంటారు, అక్కడ కుప్ప తడిచిందో బాగా అడవలేదు. అది ఎత్తుతా అన్నారు. ఇప్పుడు అడిగితే నిన్న ఇచ్చారు బాగా. బాబు, మీరు ఎన్ని రోజులు అయింది ధాన్యం తీసుకొచ్చి? తడిసిందా? కింద తడిసినట్టున్నాయి కదా, మీద కూడా కవర్ కప్పలేదా? కవర్లు అన్నిటికి కప్పినాం. మాది 10 రోజులు అయింది. ఎందుకు జోకుతలేరు ఇంకా? మరి ఎండి వడ్లాగో 10 రోజుల నుంచి అన్నీ ఉన్నాయి. తేమ శాతం వచ్చిందా? మ్యాచర్ వచ్చిందా? మ్యాచర్ వచ్చినాకనే ఉన్నాయి. ఇప్పుడు
మాచర వచ్చినాకనే 10 రోజులు ఉన్నాయి ఆడ. మరి తడిసినాయి కదా మళ్ళీ ఎట్లా? మళ్ళీ ఎట్లనా మరి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి ఇంకంతే. తడిసినాయా వర్షానికి ఏమన్నా కొంత మీ తడిసినాయి, ఇవి తడిసినాయి, అవి తడిసినాయి, అక్కడ తడిసినాయి. సంచులు ఇస్తుండ్రా మరి? ఎన్ని సంచులు ఇస్తుండ్రా? ఇక సంచులు అంటే ఇక అయిపోయినాయి, ఇక మళ్ళీ వస్తేనే మాకు ఇస్తారు. ఇస్తారా? మళ్ళీ వస్తేనే ఇస్తారు, మళ్ళీ రాంది అయితే ఇయ్యరు. అంతా అంటే ఏమన్నా లేట్ అవుతుందా? లేట్గా కొంటుండ్రా? ఇక నాకు తెలియదు, నేను ఇక్కడ ఉంటలేను. వడ్లు నిన్న మొన్న తెచ్చిన, ఇక నిన్న మొన్న ఈయనే ఉన్నా. ఇక ఉన్నా కానీ నేను ఎండపూట ఉండా ఎండపూట ఇంటికే పోతా. సో కొనుగోలు కేంద్రాల్లో మల్కాపూర్ ఇది పెద్ద కొనుగోలు కేంద్రం. సో ఎక్కడ చూసినా కొనుగోలు కేంద్రాల్లో రైతులంతా కూడా వర్షానికి తడిస్తే, ధాన్యం తడిస్తే వాటిని మళ్ళీ తిరిగి ఆరబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే మళ్ళీ వర్షం ధాన్యం తడిస్తే మొలకలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. తేమ శాతం మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఒక రైతు తన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. వర్షం పడి ధాన్యం కొంత తడిసింది. బాపు, ఎన్ని రోజులైంది మీరు తీసుకొచ్చి ఈ మళ్ళీ కింద తడిసింది కదా వర్షానికి, మళ్ళీ మ్యాచర్ రావాలి కదా, ఎన్ని రోజులు పడుతుంది? ఇంకో 5-6 రోజులు పడుతుంది. 5-6 రోజులు పడ్డ తర్వాత మళ్ళీ మైచర్ చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం చెప్తారో చూడాలి. ఎందుకు తొందర జోకుతలేరా? తొందర జోకుడు అంటావు, ఎక్కడి అక్కడనే ఉన్నాయి, బత్తాలు లేవు అని అంటారు. ఇన్ని కుప్పలు అంటే ఇన్ని రాశులు ఉన్నాయి, ఇవి పోవడానికి నెల రోజులు పడుతుంది కదా. నెల రోజులు అంటే 20 రోజులు ఇక వాళ్ళు తీసుకున్న తీరు ఉంటుంది, మనం ఏం చెప్పలేం కదా. వర్షానికి ఏమి ఇబ్బంది అవుతలేదా? ఇబ్బంది అవుతుంది, రాత్రి గాలి రావట్టే, పొద్దుకంగా వర్షం రావట్టే, రోజుకు అప్పుడు తీసుడు ఇదే పని అట్లున్నది. సో మొత్తంగా ఎక్కడికక్కడ ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మల్కాపూర్ ఇది అతిపెద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం. ఇక్కడ కొనుగోలు కొంత ఆలస్యం అవుతున్నాయని రైతులైతే ఆవేదన చెందుతున్నారు. అంటే మధ్యాహ్నం ధాన్యం ఆరబెట్టడం, తిరిగి రాత్రి అయితే వర్షానికి ఇవి తడుస్తూ ఉండటంతో తిరిగి పాలిథిన్ కవర్లు కప్పటంతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. 10-15 రోజులైనా కొంత ధాన్యం తూకం వేయటంలో ఆలస్యం జరుగుతుందని చెప్తున్నారు. వర్షానికి ధాన్యం తడిస్తే ఆరుగాలం పడ్డ కష్టమంతా కూడా వృధా అవుతోందని రైతులంతా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో అంటే ఆ తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు వెంటనే పంపించాలి. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఒకవేళ ధాన్యం తడిసినా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా వాటిని కూడా, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రత్యేకంగా కొనాలి అని రైతులంతా డిమాండ్ అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, మల్కాపూర్ కొనుగోలు కేంద్రం నుంచి.